ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ 1,000 ఉపవాస ప్రార్థన కూడిక 2వ దినాన దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇందాక దేవుని యొక్క దాసు అనిల్ గారు తన సాక్ష్యం చెప్తుండేవారు. ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన కూడిక 21 రోజులు కూర్చున్నప్పుడు ఆయన ఒంటరిగా కాదు, మేము కూడా కూర్చున్నాం. ఈ 4 పిల్లలు కూడా కూర్చున్నారు. మన సంఘంలో ఉన్న కొంతమంది బిడ్డలు కూడా కూర్చున్నారు. మేము ఒకరిని మాత్రం కూర్చోబెట్టేవాళ్ళం కాదు, అందరం మేము కలిసి ఉపవాసం చేసేవాళ్ళం. మేము ఆ 21 రోజు ఉపవాస ప్రార్థన కూడికలో మేము భోజనం చేయలేదు, ఆయన భోజనం చేయలేదు, వీళ్ళందరూ కూడా భోజనం చేయలేదు. ఆ పాపనైతే వాళ్ళమ్మ రోజు అడిగేది, అమ్మ రాత్రి అయినా తినియమ్మా, చచ్చిపోతావమ్మా. మాటకి చెప్తుంటే కూడా అమ్మంది, లేదు నేను 21 రోజు ఉపవాసం ఉంటాను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయంలో నేను ఏం చేసి నిలకడతం కలిగి ఉండి తీరుతానని దేవుని మీద తీసుకున్న నిర్ణయం తనని సహాయపరచుకు తీరింది. ఆరోగ్యం ఉన్నప్పుడు దూకడం గెంతడం పెద్ద విషయం కాదు, అర్థం కాదు. ఫుల్గా తినేసి దూకడం గెంతడం పెద్ద విషయం కాదు, ఇది అందరూ చేసేస్తారు. ఏం చెప్పాలి చేయండి పని, అర్థం కాలేదు అనుకున్నారు. ఇప్పుడు అనిల్ ఇక్కడికి వచ్చి చెప్పాడుగా 21 రోజు ఏం తినలేదు, కేవలం ఏమి మంచినీళ్ళు తాగడం, అప్పుడప్పుడు టికాసిన్ దొరికితే దొరికింది. మాతో కదా తిరుగుతున్నాడు, మేము లెగిస్తే కదా ఆయనకి టికాసిన్ దొరికేది. టికాసిన్ కూడా ఇస్తే ఏం లోటాలు ఏం కాదు, కాస్త తాగి ఏదో మన శరీరానికి ఏమి ఇచ్చే కాస్త ప్రాణం బతికించి తీరేంతటిగా, బలం ఇచ్చి తీరేంతటిగా. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు తినేసి దేవుని సేవించడం కాదు, ఉపవాసం చేసి దేవునికి ఏం చేయాలి, సేవించి తీరడం. ఎందుకు ఆయన ఒక మాట అన్నాడు, మనుషులు రొట్టి వలన కాదు ఏం చేసేది, అది నిజమో కాదో రుజువు చేసి చెప్పండి. అర్థం కాదు, లేకపోతే మా మాట చెప్పడానికి హక్కుదారుడు కాదు. మనుషులు బతికేది దేని ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా. అది ఆహారం, అన్నం, పానం ఏమీ విషయం కాదు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉపవాసం ఉన్నట్టుగా మనకే కనబడుతున్నది. ప్రాధాన్యత చెందేటట్టుగా యేసయ్య తన పరిచర్య కాల తరగతిని ప్రారంభించేటప్పుడు ఆయన ఏం చేశాడు, ఉపవాసం చేసుకున్నట్టుగా బైబిల్ ఎప్పుడు చేరుతున్నాడు. ఉపవాసం ఏం చేసేది, అన్ని మానేసి దేవుని సన్నిధిలో గడిపి తీరి మన జీవితాన్ని శుద్ధిపరిచే ఒక క్రమావళి. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు దానికి ఏం చేయాలి, పోరాటపడి తీరాలి కదా. తినడానికే కదా మనం పొలంకి వెళ్ళేది, అవునా? మీరు పొలం పని చేసే దేనికి, ఏదైనా తినడానికే. మీరు ఉద్యోగాలు చేసే దేనికి, ఏదైనా తినడానికే. అది ఈరోజు తిని రేపటికి అదేమైపోద్ది, మలం అయిపోద్ది అంతే. కానీ దేవుని యొక్క వాక్యం అలా కాదు, అది మలం కాదు, అది మనల్ని బలపరిచేది, ధైర్యపరిచేది, ప్రోత్సాహం ఇచ్చేది, ఆత్మీయతలో నిలబెట్టి తీరేది. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి ప్రయత్నం చేసుకుని తీరాలి. బైబిల్ గ్రంథాన్ని అందరం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తల పుస్తకం 7వ అధ్యాయం 21, 22, 23 వచనాల వరకు గడి శబ్దంతో చదవండి. మత్తయి సువార్తల పుస్తకం 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనం వరకు. నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో మనం దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పబడినట్టుగా మనకు కనబడుతున్నది. నిన్న దినాన్ని కూడా నేను దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేను చెప్పుకొచ్చాను. దేవుని కొత్తగా జన్మించిన వారు అందరూ దేవుని యొక్క రాజ్యంలో పాలభాగస్తులు. కొత్తగా జన్మించడం అని చెప్పేది ఒకటి దేవుని యొక్క వాక్యం ద్వారా, రెండోది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక వ్యక్తికి ఏం కలిగి తీరుతున్నది, కొత్త జన్మ అంటూ కలిగి తీరుతున్నది. అది ఆ వ్యక్తిని ఏం చేసి తీరుతున్నది, దేవుని యొక్క రాజ్యములో అవకాశం ఇచ్చి తీరుతున్నది. దేవుని యొక్క రాజ్యములో కేవలం జన్మించితే మాత్రం సరిపోదు, ఆత్మీయతలో ఎదుగుదల పొందిన వారై ఉండి తీరాలి. అదే నేను నిన్న పక్కలు నేను చెప్పుకొచ్చాను, దేవుని యొక్క రాజ్యం ప్రవేశించడం మాత్రం కాదు, ఇరుకైన స్థాయిలో దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేయాలి, ప్రవేశించుకు తీరాలి. మూడోదిగా నేను చెప్పొచ్చిన మాట, చీకట్లో జీవించడం కాదు, వెలుగులో జీవించి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూసాము, ప్రభువా ప్రభువా అని పిలిచిన వాళ్ళందరూ దేవుని యొక్క రాజ్యంలో ఏం చేయలేరు, ప్రవేశించలేదు. దాని అర్థం ప్రభువా ప్రభువా పిలిచే వాళ్ళు కూడా ఉన్నారని.
అర్థం కాలేదు. మీరెందుకు దేవుని ప్రభువా ప్రభు అని పిలుచుచున్నారు? ఇప్పటి వేళ ఒకసారి విచారణ చేసుకు తీరాలి. చాలా మంది దేవుని ప్రభువా ప్రభు ఎందుకు పిలిచేది? రోగాలు వచ్చేటప్పుడు, కష్టాలు వచ్చేటప్పుడు, ఇబ్బందులు వచ్చేటప్పుడు, జీవిత స్థితిగతి ఏం బాగోలేనప్పుడు ఏం చేస్తారు? ప్రభువా ప్రభు అని పిలుస్తారు. అప్పుడు పిలిచినది ఎల్లప్పుడూ పిలిచేటట్టుగా ఉన్న జీవిత విధానం ఉండి తీరాలి. ప్రభువా అన్న పదానికి అర్థం యజమాని, లేకపోతే అధికారి, వారసుడు, సహాయం చేసిన వాడు. అందుకే చాలా మంది యేసయ్యను ఏం చేస్తున్నారు? ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు. ప్రభువా ప్రభు అని పిలిస్తే మాత్రం సరిపోదు. ప్రభువా ప్రభు అని పిలిచే దాంట్లో ఏముండి తీరాలి? దేవుని యొక్క వాక్యానికి ఆధారం అనుసరించి జీవితం ఉండాలి. అందుకే అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పించి తీరుతున్నది. అని 22వ వచనం చదివినప్పుడు చివరి కాలము లేకపోతే దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట కూడా కొందరు వచ్చి చెప్పుతారు, ప్రభువా ప్రభువా నీ నామములో మేము ఏం చేశాం? సూచనలు చేశాం. మీ నామములో మేము దయ్యాలను వెళ్ళగొట్టాం. మీ నామములో మేము గొప్ప గొప్ప కార్యాలు చేశాం అన్నప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ఏం చేయట్లేదు, ఎరగట్లేదు. దాని అర్థం నువ్వు దేవుడిని పిలిచి దేవుడు నేను ఎరగకపోలేని ఒక స్థాయి. అర్థం కాలేదు. నేను అది చెప్పి నేను ఆపాను. ఆదామును దేవుడు పిలిచాడు, కానీ ఆదాము దేవుని దగ్గరికి ఏం చేయలేదు, రాలేదు. ఈ పక్కటి వేళ నువ్వు దేవుడు నిన్ను పిలుస్తున్నావు. నువ్వు దేవునికి దగ్గరవర్తిగా ఉన్నావా? దేవుని శబ్దం నీకు వినబడి తీరుతున్నదా? దేవునికి నీకు ఏదైనా దూరత ఉన్నదా అన్నది ఈ పక్కటి వేళ ఏం చేయాలి? విచారణ చేసుకు తీరాలి. అందుకే ఉత్తిగే దేవుడా దేవుడా అని పిలవడం కాదు, అది మత సిద్ధాంతం. లోకంలో సుమారు 4200 మతాలు ఉన్నాయి. అందులో క్రైస్తవ్యం కూడా ఒక మతమే. అర్థం కాలేదు. 4200 మతాలు ఉన్నాయి, అందులో క్రైస్తవ్యం కూడా ఒక మతమే. అందుకే తెలుసుకు తీరాలి. మన యేసయ్య క్రైస్తవ మతం స్థాపించడానికి వచ్చిన వాడు కాదు. హలో, ఇది ఎరగడం కొద్దిగా కష్టం. మన యేసయ్య ఏం స్థాపించడానికి వచ్చినవాడు కాదు, క్రైస్తవ మార్గాన్ని స్థాపించడానికి వచ్చిన వాడు కాదు. అలాగైతే మమ్మల్ని క్రైస్తవులని ఏం చేయొచ్చు? మనం పొగుడుకొని చెప్పలేం. అర్థం కాలేదు. యేసయ్య ఎప్పుడు కూడా ఎవరిని క్రైస్తవుడా అని పిలవలేదు. క్రైస్తవుడా అన్న పదం అపోస్తలుల క్రియలోనే మనకి కనబడుతున్నది. ఎవరు పిలిచారో తెలుసా? అంత్యోక్యలో ఉన్న సంఘ బిడ్డలను చూసి అన్యులు వారికి ఏం చేశారు? హేళన చేయడానికి, అవమానించడానికి పిలిచిన పేరే క్రైస్తవుడు. అర్థం కాలేదు. మనం దానిని ఏం చేసేసాం? ఆధార్ కార్డులో రాయించడానికి, అన్నిట్లో రాయించడానికి మనం దానిని అద్దెకి తీసుకున్నాం. యథార్థంగా క్రీస్తుని ఎరిగిన ఒకడు క్రైస్తవుడని ఏం చేయలేడు, అభిమానంతో చెప్పుకు తీరలేడు. అందుకే ఈ పగటి వేళ మేము క్రైస్తవుడని చెప్పడానికి కాదు, మేము క్రీస్తులో ఉన్నవాళ్ళని, ఈ క్రీస్తు వాక్యానికి ఆధార పురుషులని, ఈ క్రీస్తుని ఏ దేవుడిగా యజమానిగా అంగీకరించిన వారమని చెప్పి ఆయనతో అనుబంధం స్థాపించుకు తీరాలి. అందుకే దేవునికి దేవుడా అని పిలవడం కాదు, నీకు అనుబంధం ఉందా? చాలా మందికి దేవునితో ఏం లేదు, అనుబంధం లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? దేవుని శబ్దం నీకు వినబడుతున్నదా? దేవుని యొక్క దేవుడు నీతో కొన్ని విషయాలకు జాగ్రత్త పాటించమని చెప్తున్నా. చెప్పలేకపోతే అమ్మ పొరపాటైన త్రోవలో వెళ్తున్నావు ఉంటేనే నువ్వు యేసయ్యకి దేవుడా అని పిలిచేది. అర్థం కాలేదు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇలాంటి వాక్యాలు చెప్తే ఎవరికి ఏమి రాదు, ఉత్సాహం రాదు. అందుకే నేను అడుగుచున్నది మాట, నీకు దేవునితో అనుబంధం ఉందా? దేవుని యొక్క వాక్యముతో నీకు అనుబంధం ఉందా? అందుకే చాలా మంది వాక్యం కేవలం ఏమి ఒక కథ పుస్తకంగా వదిలేశారు. వాక్యం కథ పుస్తకం కాదు, ఇది నీకు జీవాహారంగా మారి తీరాలి. ఇది నీకు త్రోవ నడిపించే దిక్కు నియంత్రణ చేసే ఒక యంత్రముగా మారి తీరాలి. దేవుని యొక్క వాక్యం నీకేమై ఉండి తీరాలి, ఆత్మీక ఉజ్జీవం ఇచ్చేటాడు. అందుకే ఈ పగటి వేళ నేను అడుగుతున్నా, సెంట్లో దైవరెట్టికి తిరుగుతున్నారే, ఎన్నిసార్లు ఇది చదివారు? అర్థం కాలేదు. నేను అడిగిన ప్రశ్నకి హల్లెలూయా చెప్పమన్నది. దీనిని ఎన్నిసార్లు అవగొట్టారు చదివి? దాని అర్థం దేనితో మనకు అలవాట్లేదు, దీనితో మనకి ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. శంకలో ఊరినే సకాయిస్తుడు అవన్నీ మత బోధ. ఇది శంకలో తిరిగెట్టి తినడానుకున్నది కాదు, ఇది చదువుకో, ఇందులో నుంచి తెలుసుకు తీరితేనే ఏమై తీరగలిగేది, నిలకడత్వం కలగలిగి తీరేది. అందుకే అన్ని మతాలకి పుస్తకం ఉంది, అలాగే క్రైస్తవ్యానికి కూడా ఒక పుస్తకం అన్నాడు కాదు. అందుకే అనిల్ మొద్దుని చెప్పాడు, ఇది ఏంటిది? ఇది ఆహారం, ఇది తిని తీరితే మనకి ఏమొస్తుంది? ఆత్మీక ఆకలి రాదు, ఆత్మీక శుద్ధీకరణ వస్తుంది, ఆత్మీక విడుదల వస్తుంది. అందుకే ఈ కాలంలో ఎవరికి ఏం అక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, అవన్నీ ఉన్నాయి.
అందుకే కదా ఈ కాలంలో ఉన్న మీటింగ్లు అన్నీ చూడండి, వాక్య పరిచర్య తక్కువ, డ్యాన్సులు ప్రోగ్రాములు ఎక్కువైపోయినాయి. అర్థం కాలేదు. ఏ పిల్లల్ని కూడా కంఠస్థ వాక్యాలు ఏం చేయరు. 119 కీర్తన కంఠస్థంగా నిలబడి చెప్పండి మన పిల్లలు ఎంతమంది చెప్పగలుగుతారు? కారణం ఏంటి? మన పిల్లలకి దేనితో అనుబంధం లేదు, వాక్యముతో అనుబంధం లేదు. అందుకే నేను చెప్పొచ్చే మాట, ప్రభువా పిలవడం కాదు, వాక్యముతో నీకు అనుబంధం ఉందా? యేసయ్యతో నీకు అనుబంధం ఉందా? దేవునితో నీకు అనుబంధం ఉందా? లేకపోతే ఉట్టివేనా ఇది దేవునికి పిలిచేది? అలాగైతే ఈ రీతి నీవేం చేయలేవు. దేవునితో నీకు అనుబంధం లేదు, దేవునికి నువ్వు ఒక మత బోధకుడిగా ఏం చేసేసావు? మార్చేసావు. హల్లెలూయా. అందుకే ఈ పదజేల మతం నుంచి బయటికి రా. యేసయ్య నీతో కలిసి ఉండాలని కోరుచున్నాను. యేసయ్య నిన్ను చూసేది వాక్యానుసారంగా ఉన్న జీవిత విధానం నీకుందా లేదా? అందుకే బైబిల్ గ్రంథం ఏం చేయాలి? రోజు చదవాలి. మీరు పనికి వెళ్ళారో లేదో విషయం కాదు, కానీ మీరు తింటున్నారో లేదో విషయం కాదు, కానీ ఏం చదవాలి? దేవుని యొక్క వాక్య లేఖనాలు చదవాలి. 66 పుస్తకాలు, 40 మంది వ్యక్తులు ఈ ప్రపంచానికున్న 5 గోడలలో ఉండి ఏం చేశారు? ఈ వాక్యాన్ని ఆత్మపూర్ణత ద్వారా రాసి సంఘానికి హెచ్చరికగా ఇచ్చారు. ఇది తలదిండి కింద పెట్టుకోవడానికి కాదు, ఇది చదివి దీన్ని అనుసరించి జీవితాన్ని ఏం చేసుకు తీరాలి? క్రమపరచుకు తీరాలి. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డలకి ఏం లేదు, దేవునితో అనుబంధం లేదు, వాక్యముతో అనుబంధం లేదు. అందుకే వాక్యం ఏం చెప్పుచున్నాడు దానికి ఎడము గాని కుడి గాని ఏం చేయకూడదు, తిరగకూడదు. వాక్యం చెప్పినట్లానే జీవితాన్ని ఏం చేయాలి? క్రమపరిచేటట్టుకుండి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, వాక్యముతో మనకు అనుబంధం ఉండి తీరాలి. ఆరాధనతో దేవునికి ఏముండి తీరాలి? అనుబంధం ఉండి తీరాలి. డీజే పాటేస్తే దూకేస్తున్నావే, ఒక ఆరాధనకు దూకలేకపోతే డీజే నీ దేవుడు. అర్థం కాలేదు. ఒక పిచ్చి పాట వినేటప్పుడు నీ చేతులు కాదు ఊగిపోతున్నాయే, దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు నేను ఊపట్లేదు. దాని అర్థం దేవుని వాక్యంతో నీకేం లేదు, అనుబంధం లేదు, దేవునితో నీకు అనుబంధం లేదు. అందుకే ఆదాము దగ్గర దేవుడు వచ్చేసరికి, ఆదాము దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించేసరికి వెంటనే ఆదాము ప్రవచించడానికి మొదలెట్టాడని బైబిల్ చెప్తున్నది. ఆదాము దేవుడు ఒంటరిగా చూచి ఆదాముతో చెప్పిన మాట, నరుడు ఒంటరిగా ఉండడం ఏం కాదు, మంచిది కాదు, యుక్తమైనది కాదు, అది శ్రేష్టమైనది కాదని తెలిసి దేవుడు ఆయనకు ఒక గాఢ నిద్రని ఇచ్చి ఏం చేశారు? తన శరీరంలో నుంచి ఒక ఎముకను బయటికి తీసి ఆయన కొరకు ఏం చేశారు? ఒక స్త్రీని ఏర్పరిచారు. స్త్రీని ఏర్పరిచిన తర్వాత దేవుడు ఆదాము ముందు స్త్రీని తీసుకొచ్చేసరికి ఆదాము వెలుదిరగల వెంటనే దేవుని యొక్క సాన్నిధ్యతలో ఏం చేయడానికి ప్రారంభించాడు? ప్రవచించడానికి ప్రారంభించాడు. అందుకే కదా మన సంఘాల్లో ఏందాక అన్ని చెప్పాడు కదా, అన్ని భాష. ఎక్కడ ఉన్నదో అన్ని భాష విన్నారో లేదో కూడా తెలియదు. బైబిల్ చెప్తున్న మాట, అన్ని భాష ఎక్కడున్న భాష? పరలోక భాష. నీ ఊర్లో మాట్లాడడానికి తెలుగు ఉండొచ్చు, నీ కుటుంబీకులతో మాట్లాడడానికి నీ కుల భాష ఉండొచ్చు, నీ పిల్లలతో మాట్లాడడానికి సైగ భాష ఉండొచ్చు. దేవునితో మాట్లాడడానికి ఉన్నదే ఏ భాష? అన్య భాష. అన్య భాషతో ఎప్పుడైనా దేవునితో మాట్లాడావా? అన్య భాష గురించి ఎప్పుడైనా ఆసక్తి ఉందా? అర్థం కాలేదు. దాని అర్థం మీ నాన్నతో నువ్వు మాట్లాడలేకపోతే, అన్ని భాషతో నువ్వు మాట్లాడలేకపోతే నీకు దేవునితో ఏ రీతి కలిగిన ఏం లేదు సంబంధం. అందుకే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చూడగలిగి తీరితే సంఘం అంతా ఒక చోట్ల కూడి వచ్చేసరికి వారి మీదకి ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? నానా భాషలతో ఏం చేశారు? మాట్లాడారు. దేవునితో అనుబంధం ఉంటే, దేవునితో నీకు అనుబంధం ఉంటే, వాక్యముతో నీకు అనుబంధం ఉంటే, ఆత్మతో నీకు అనుబంధం ఉంటే ఆత్మ దిగి వస్తుంది. ఆత్మ దిగి రావడానికి డోల కొట్టక్కర్లేదు, ఆత్మ దిగి రావడానికి నువ్వేం పాట పాడక్కర్లేదు. ఆత్మ ఎప్పుడు దిగి వచ్చినా వాక్య పరీక్షలో ఆత్మ దిగొచ్చు, పాటల్లో ఆత్మ దిగొచ్చు, ప్రార్థనలో ఆత్మ దిగొచ్చు. ఆత్మ దిగితే దాని సూచన భాష ద్వారా కాదు. అందుకే మన ఆరాధన కోటాలు మీరు చూడండి ఎలా ఉన్నాయి. ఆత్మ లేని ఆరాధనలు, ఆత్మాభిషేకం దిగిన ఆరాధనలు. అర్థం కాలేదు. ఏం దిగదు? ఆత్మాభిషేకం ఉండదు, ఆత్మ దిగరు, భాషలో మాట్లాడరు. దానివల్ల ఏమై తీరేది? ప్రజలు వస్తారు, కూర్చుంటారు, విరక్తికి వెళ్ళిపోతారు. నాతో కలిసి అదే ఆత్మతో అందుకే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చదివినప్పుడు వారందరి మీదకి ఏం దిగి వచ్చింది? ఆత్మ దిగి వచ్చింది. ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆత్మ లేనోళ్ళు ఆత్మ దిగిన వాళ్ళకి ఏమని పిలిచారు? ఆత్మ లేని వాళ్ళు ఆత్మ
ఆత్మ ఉన్నోళ్ళని ఏం చూసి ఏం చెప్పారు, పొద్దునే ఏం చేసేసారు, తాగేసి వచ్చేసి ఈ నాటకాలన్నీ చేస్తున్నారు. ఆ ఒక్క పదానికి పేదలు లెగించి ఏం చేశారు, మేము తాగింది సారా కాదురా నాయన, మేము తాగింది దేవుని యొక్క వాక్యంలో గ్రంథంలో రాయబడిన ప్రవచన వాక్యమే నాయన. అంత్యకాలంలో సకల జగత మీదకి నేనేం కుమ్మరిస్తా, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తా. ఇది మేము తాగి పొందుకున్నది కాదు, ఇది మాకు ఆత్మకున్న అనుబంధం, మాకు వాక్యానికి అనుబంధం, మాకు దేవునికి అనుబంధం. అనుబంధం లేదు కాబట్టి ఏం కావట్లేదు, ఆత్మశక్తి దిగట్లేదు. ఒక విషయం తెలుసు తీరాలి, యేసయ్య ఈ భూమిలో జన్మించి తీరడానికి పరిశుద్ధాత్మ సహాయం కావాల్సి వచ్చిందంటే, యేసయ్య ఈ భూమిలో సంచరించి తీరడానికి పరిశుద్ధాత్మ కావాలి, శక్తి కావాల్సి వచ్చింది. యేసయ్య ఈ భూమి నుంచి పరలోకానికి వెళ్ళి తీరడానికి కూడా ఎవరి సహాయం కావాల్సి వచ్చింది, పరిశుద్ధాత్మ సహాయం కావాల్సి వచ్చింది. లేకపోతే దేవుని దేవా 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 అని పిలిచిన దాంట్లో ఏం లేదు, ఏ అర్థము లేదు. ఈ పగటి వల్ల నీ దేవునితో నా అనుబంధం ఒక్కసారి ఏం చేసుకో, బాగా చూసు. దానికి నేను చెప్పాను లోకస్వార్థలకు పుస్తకం 19వ అధ్యాయంలో దేవుని యొక్క దాస అయిన సక్కయ్య గురించి బైబిల్లో చెప్తున్న ఒక మాట. సక్కయ్యకి యేసయ్యతో ఏముండేది కాదు, అనుబంధం ఉండేది కాదు. సక్కయ్యకి యేసయ్యకి ఏముండేది, దూరత ఉండేది. కానీ ఆ దూరతను దగ్గర చేసుకుని తీరడానికి యేసయ్య ఎవరి దగ్గరికి వచ్చారు, సక్కయ్య దగ్గరికి వచ్చారు. సక్కయ్య దగ్గరికి వచ్చి చెప్పిన మాట సక్కయ్య ఎక్కడి నుంచి దిగిరా, చెట్టు పై నుంచి కిందకి దిగిరా. ఎందుకు ఆయన దింపాడో తెలుసా, దూరంలో యేసయ్యను చూడటం మంచిది కాదు. చాలా మంది ఇప్పుడు కూడా ఎక్కడి నుండి దేవుని చూస్తున్నారు, ఏ దూరంలో నుండి యాకుల మధ్య కాకిగా దేవుని చూడటం కాదు, దేవునికి ముఖముఖగా దగ్గర చూడగలి. యేసయ్య ఏం చేయాలి, ఫేస్ టు ఫేస్, దగ్గరికి వచ్చిన మాట. దేవుడిని ఎవరు ఏం చేయలేరు, చూచి తీరలేదు. కారణం ఏంటి, ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవిత శుద్ధీకరణ కలిగిన వాడు, ఆయన పరిశుద్ధాత్మను నిలువట్టు కలిగిన వాడు, ఆయన ఏమైనా దహించుచున్న అగ్ని, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన వెలుగు, ఆయన ముందు ఎవరు ఏం చేయలేదు. అట్లాంటి ఒక మనిషి అయిన జక్కయ్య ఏం చేశాడు, యేసయ్య దగ్గరికి రావడానికి మనసు చూపించు, యేసయ్య దగ్గరికి రావడానికి మనసు చూపిస్తే ఆయన నీకు దగ్గర చేరడానికి మనసు. యేసయ్య దగ్గరికి చక్కగా రావడం వలన ఏమైందో తెలుసా, లోకస్వార్థలకు పుస్తకం 19వ అధ్యాయం చదివితే ఊర్లో ఉన్న వాళ్ళని ఏమని పిలిచారు, పాపి అని పిలిచారు, అన్యాయస్తుడని చెప్పారు. ఆయన ఎంత నిరాచకంగా మాట్లాడినా యేసయ్య దగ్గర ఉన్న పెదవుల ఏం కావట్లేదు, ఈ లోక మనుషులు మాట్లాడేటట్టుగా రావట్లేదు. అదే కాదు, నేను చెప్తా, నేను ఎందుకు అన్యాయం చేయట్లేదు నేను చెప్తా. కారణం నా పక్కన యేసయ్య ఉన్నాడు కాబట్టి, నేను యేసయ్యకి దగ్గర ఉన్నాను కానీ నేను బూతులు మాట్లాడలేను. యేసయ్య నా ఈ దగ్గర ఉన్నాడు కాబట్టి నేను మోసం చేయలేను. యేసయ్య నా పక్కన ఉన్నాడు కాబట్టి ఎవరినన్నా నేను నేలాపన చేసిన, ఎవరినన్నా నిలదీసిన నేనేం చేయలేదు, ఏం మాట్లాడలేదు. మాట్లాడడం చేతకాక కాదు, మాట్లాడడానికి రాక కాదు, బూతులు మాట్లాడడానికి తెలియక కాదు. నేను భయపడేది దేనికి, నా పక్కన ఉన్న యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆయనకి నచ్చాలని నేను చేయను. ఆయనతో నాకు అనుబంధం ఉంటే ఆయన చేసిన నేను చేస్తా, ఆయన చెయ్యింది నేను చెయ్య. హలో, దేవుని బిడ్డలుగా ఉండి నువ్వు బూతులు వాడుతున్నావు, దేవుని బిడ్డలుగా ఉండి నువ్వు అన్యాయం చేస్తున్నావు, దేవుని బిడ్డగా ఉండి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, దేవుని బిడ్డలుగా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు, ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు. దాని అర్థం నీ పక్కన ఎవరు లేరు, నీకు యేసయ్యకి ఏం లేదు అని అన్నాడు. నువ్వు యేసయ్యని ఉంటుంటేనే ప్రభువా ప్రభు అని పిలిచేది. ఈ పక్కన నీ అనుబంధం కాస్త ఏం చేసుకో, ఖాయం చేసుకో. యేసయ్యతో నీకు అనుబంధం బాగుంటే నీ భర్తతో నీకు అనుబంధం బాగుంటుంది. అర్థం కాలేదు, నీ భార్యతో నీకు అనుబంధం ఏముంటది, బాగుంటది. నీ పిల్లలతో నీకేముంటది, అర్థం కాలేదు. కొన్ని ఇళ్లలో భార్య వంటగది కాదు, తినడమే సరణం, భర్త ఊరంతా సంపాదించడమే సరణం. ఇప్పుడు రావాలి అన్ని భాష ప్రేసుడండి. హలో, భార్య ఇంటికాడ ఏం చేస్తుంది, వండుకొని ఎంజాయ్ చేస్తాడే తప్ప భర్త పనికాడికి వెళ్ళి ఏం చేస్తాడు, ఆడ ఎంజాయ్ చేసుకొని వస్తాడు. ఈ ఇద్దరికి ఏమవదు.
భర్త ఏమనుకుంటారు, నేనే కొట్టి చాకులు పని చేసి సంపాదించి తెస్తుంటే పంది తిన్నట్టు ఏం చేస్తుంది. నేను మీ భార్య భర్త సాంపత్య జీవితం గురించే నేను చెప్తున్నాను, భర్త కొడుకు గురించి నాకు సంబంధం ఏం లేదు. నీ భర్త అనుకుంటాడు, ఏమనుకుంటాడు, నేను తెస్తే ఏం చేస్తుంది, ఓసు కూర్చొని తింటుంది. ఆ ఓసు కూర్చొని తినేటప్పుడు కూడా భర్త గురించి ఏం లేదు, ఏ ఆలోచన లేదు. ఏదో 4 కూరలు అయితే ఏం చేస్తారు, వండి పెట్టారు. కూర తేకపోతే మరి చూడాలా, బొబ్బట్లే, మొత్తం బొబ్బట్లే. అరే మా ఆయన ఒకరోజు కూర తేలేదు, నేను ఏదో ఒక విధానంగా ఏం చేసేది, ఉన్న దానితో ఏదో ఒక కూర ఏం చేసేది, సెటప్ వచ్చేసి చెప్పగలిగేది. ఏంటిది, పర్వాలేదండి ఈరోజు నువ్వు కూర తేలేదు కదా, నేను రెడీ చేసి ఉంచగలిగిన కారణం ఏంటిది, నాకు యేసయ్యతో అనుబంధం ఉంది. హల్లెలూయా. అందుకే చాలా మంది భార్యాభర్తలకు ఏం లేదు, అనుబంధం లేదు, ఏ అనుబంధం లేదు. ఉత్తునే భార్యాభర్త అని పిలుస్తున్నారు, ఉత్తునే ఏమండి అని పిలుస్తున్నారు, అంతే తప్ప ఏం లేదు, అనుబంధం లేదు. ఈ పగటి వేళ మీ దాంపత్య జీవితంలోకి ఎవరు రావాలి, యేసయ్య రావాలి. భర్త తెచ్చిన సామగ్రి కోసం వెయిట్ చేయకుండా కూర్చొని ప్రార్థన లేవా, నా భర్తకు మంచి పని ఇవ్వాలి, నా భర్త ఒక మంచి ఆరోగ్యం ఇవ్వాలి, నా భర్త దేవుని ఎక్కడిగా మారి, నా భర్త ఒక ఆత్మీయుడై మారాలి, నా భర్త దేవ సంపాదించినది అన్యాయం కానట్టుగా. నీ భర్త సంపాదించి తెచ్చేటప్పుడు ఈ కూరగాయలు తెచ్చాడు, ఎంతకు కొన్నావు, ఎంత ఖరీదు, ఎంత మోసం చేశావు, ఎలా తెచ్చావు, అడిగి తినాలి. మరి అనుబంధం లేనివాడు ఏ పీ తెచ్చినా తినేస్తాడు. అదో నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఏ తెచ్చినా ఎక్కడి నుంచి వచ్చిందో అడిగి తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, ఎన్ని వేలలో తగిలినాయి, ఆటో అయితే ఓటకు ఎంతమంది ఎక్కారు, ఎంత డబ్బు వచ్చింది, ఎంత అధిక డబ్బు రోజు నీ చేతికి, ఇది అన్యాయంగా తెచ్చావా, అన్యాయంగా తీసుకెళ్ళిస్తావు. మన ఇంట్లో వ్యవసాయం ఉండాలి. అదో మనం అలాగేం లేదుగా. బట్టలు ఉతికేటప్పుడు ఆడవాళ్ళు దొంగతనం చేస్తారు. ఎక్కడ ఆగిపోయింది. బట్టలు ఉతకడానికి ఇచ్చినప్పుడు ఏం చేయకూడదు, అది నీదా, నువ్వు సంపాదించావా. నీ లోపల ఉన్న ఏసై ఎట్లాంటి దొంగ పనికి సహకరించే ఏసయ్యా, మరి ఆ దొంగ పని చేసినట్టు నీ ఏసై నీతో మాట్లాడతాను, నువ్వు ఉత్తున్న ఏసై ప్రభు పిలిచేది. అర్థం కాలేదు. అదో నాతో లేరు అనుకుంటా. ఏం చేయలేదు, పాకెట్లో డబ్బు ఉంటే తీసి ఎక్కడ బల మీద పెట్టేస్తావే తప్ప నువ్వేం చేయలేవు, తీయలేవు. బదులుగా భర్తకి చెప్పదు, ఏమండి మీ పాకెట్లో డబ్బులు ఉన్నాయండి, నేను దాన్ని నేను తీయను, లెక్కెట్టాను. కారణం ఏంటి, నువ్వు తెచ్చింది నువ్వు నా చేతికి ఎత్తే నేను లెక్కెడతానే తప్ప నీవు తెలియకుండా నేను ఏం చేయను, తీయకూడదు. హలో, నీ భర్త నీ గురించి ఏమనుకుంటారు, నేను ఒక దొంగని పెళ్లి చేసుకున్నానని, అలా నేను ఒక దొంగతో కాపురం చేస్తున్నాను. నేను చెప్పొచ్చే మాట, యేసయ్య నీ ఇంటికి వస్తే దొంగతనం ఆగిపోతుంది. యేసయ్య నీ ఇంటికి వస్తే నీ కుటుంబ జీవితంలో ఏం వస్తుంది, ఒక అనుబంధం వస్తుంది. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, చక్క ఇంటికి యేసయ్య రావడం వల్ల అందరూ వాళ్ళని ఏం చేశారు, నేరాపణ చేశాడు. అప్పుడు చక్కగా చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను నేరం ఏం చేయలేదు, నేను యథార్థతను చేసి తీరుతాను. అందుకే వెంటనే అందరి సమస్యతో నేరం చెప్తున్న మాట తెలుసా, నేను ఎవరి దగ్గర నుంచి ఏమేమి దోచుకున్నాను, నేను ఎవరెవరి దగ్గర నుంచి అన్యాయం చేశాను, వారికి నేను అన్ని ఏం చేసేస్తాను. అనుబంధం ఉంటే ఏం చేస్తాం, అనుబంధం లేదు కాబట్టి దోచుకు తింటాం. ఈ పగటి వేళ అనుబంధంలోకి రండి, యేసయ్యతో ఉన్న అనుబంధంలోకి రండి, వాక్యముతో ఉన్న అనుబంధంలోకి రండి, ఆత్మశక్తితో ఉన్న అనుబంధంలోకి రండి. దానికోసమే నిన్ను దేవుని యొక్క రాజ్యం కొరకు దేవుడు ఏర్పరిచింది. వాక్యంలో నాకు అద్భుతం కలిగిన మాట ఏంటో తెలుసా, భూమిలో ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, ఎక్కడికి వెళ్ళి ప్రభువా ప్రభు అని పిలిచేస్తున్నారు. అందుకే కాలంలో ఎక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా కొందరు వచ్చి ఏమని చెప్తారు, ప్రభువా ప్రభువా నేను నీ పేరట ఏం చేయలేదు. అప్పుడు ఈ భూమిలో ఎందుకు పరిచర్య చేసింది, భూమిలో ఈ పరిచర్య చేసింది దేనికి, దేవుని కోసం కదా, ఈ పేరు ప్రఖ్యాత కోసం. యథార్థ దేవుని బిడ్డలు వాల్ పోస్టర్ కూడా పెట్టాడు.
హలో, యథార్థంగా దేవుని ఎరిగినోడు ఏం చేయలేడు. సొంత ఫోటోని ఏం చేయలేడు. బ్యానర్ పెట్టేసుకొని ఏం చేయలేడు. పూర్వం చూపించలేడు. ఆ ఫోటోలన్నీ పెట్టేసి జ్ఞానాలు పెట్టాడు. గుండె పగిలిపోతాయి. నాయనా నేను పొగడకూడదయ్యో, నా పేరు రాకూడదు, నీ పేరు రావాలి. అందుకే చాలా మంది పేరు రావడానికి ఎన్నెన్నో నాయకులు కూడా ఎందుకని చేసేది పేరు కోసమే. పూర్తిగా చేస్తారండి. నాయకుడు కాకపోతే చెయ్యొచ్చు కా పని, చెయ్యలేడు. హలో, అప్పుడు ఈ మనుషులు ఎందుకు స్వస్థపరిచింది? ఈ మనుషులు ఎందుకు దేవుని కొరకు గొప్ప గొప్ప పరిచయం చేసింది? దేని కోసం? పేరు ప్రఖ్యాతి కోసం. కొందరు పాట పాడే దేనికి? నేను పెద్ద పాటగాడిని తెలియడానికి. హలో, కొందరు చర్చికే వచ్చే దేనికి తెలుసా? నా దగ్గర మంచి బట్టలు ఉందని చూపించడానికి. కాలేదు. కొందరు దేవుని దగ్గరికి వచ్చి ఆ హెయిర్ స్టైల్ వేస కోసం చూసినట్టు ఇలా మనగాడు ఇంకెవడో లేడు. నాయన నిన్ను చూడడానికి కాదు, నిన్ను సృష్టించిన దేవుడు కనబడి నడుచున్న దేవుని యొక్క వాక్యం నీ వారికి కనబడాలి. నీ లోపల అందుకే కదా యోహాను చెప్పారు, నేను తగ్గాలి, యేసయ్య ఏమై తీరాలి. హలో, అందరికి మైకి దొరికితే చాలు, ఏం చేయరు. అర్థం చేసుకోండి, వీళ్ళలో ఈ ఆత్మ ఉంది. ఏ ఆత్మ? ఈ ఆత్మ పేరు ప్రఖ్యాతి కావాలి. నాయన ఇది ఉన్నా లేకపోయిన విషయం కాదు. మనకన్న విషయం ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఎరిగి తీరాలి, నేను దేవుడిని ఎరిగి తీరాలి. అట్లాంటి ఒక అనుబంధంలోకి ఈ ఉపవాస ప్రార్థన కొడుకులోకి రా. అలాగే తిరిగితే ఏం చేయవచ్చు? అందుకే ఈడు ఏం చేశాడు? ప్రవచనాలు చెప్పాడు, ఇంకేం చేశాడు? దెయ్యాలను వెళ్ళగొచ్చాడు, ఇంకేం చేశాడు? ఇవన్నీ లేని చేశాడు. నీ ద్వారా ఒక కుంటోడు నడవాలా, నీ ద్వారా ఒక చచ్చిపోయిన వాడు లెగవాలా, నీ బిడ్డపు చూడాలి. అర్థం కాలేదు. నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఓ నలుగురు చచ్చిపోయిన వాళ్ళు లేవాలా. వీడు మరి భూమిలో ఉన్నాడు. వీడు హలో హలో చెప్పలేదే. ప్రత్యక్షంగా ఎవరు లెగిసేది ఏం కనబట్లేదు, కానీ పరోక్షంగా ఎంతమందో లెగుతున్నారు. ఎలా లెగుతారు? వాక్యంలోని కొందరు లెగుస్తున్నారు. దేవునికి ప్రార్థన చేసి కొందరు లేపబడి తీరుతున్నారు. దేవుని దగ్గర పాత జీవితాలు వదిలించేసుకొని కొత్త జీవితం జరించుకునే ప్రక్రియలో కొందరు లెగుస్తున్నారు. అది కనబడటం లేదు. కానీ మనిషి సచ్చిని లెగిసే చాలు వీడికి ఏమొచ్చేది? 4 కొమ్ములు వచ్చేస్తాయి. చచ్చిన వాళ్ళు లెగిస్తే ఏమైంది? చచ్చిపోయిన వాళ్ళు సత్తే ఏమైంది? ఎవరి పేరు రావాలి? దేవుని పేరు రావాలి. మన పేరు రాకూడదు. మనం దేవునికి సంబంధి అయి తీరితే నా పేరు కాదు లేవు, నాకు నీకు నా అనుబంధం. రాజుల పుస్తకం చదవగలిగి తీరితే గెహజీ అని చెప్పిన ఒకడు ఉన్నాడు. ఆయన ప్రవక్తకి శిష్యుడే. ప్రవక్తతో ఎప్పుడు తిరిగేవాడే, ప్రవక్తతో ఎప్పుడు పరిచయం చేసేవాడే. ప్రవక్త దగ్గరికి నయమా అని చెప్పిన ఒక కుష్ఠవ్యాధి వచ్చాడు. ఎవడొచ్చాడు? నయమాన్ అని చెప్పిన కుష్ఠుడు వచ్చాడు. కుష్ఠుడు వచ్చి ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి ప్రవక్త ఆయన ఏం చేయలేదు, రాత్రే చేయలేదు. ప్రవక్త ఆయన ఒకే మాట అన్నాడు, వెళ్ళేసి ఏం చేయవు, నీళ్ళలో వెళ్ళి ఏం చేయండి, యోర్దానులో వెళ్ళి ఏం చేసి 7 సార్లు మునిగేసి వచ్చేది. ఈ వెళ్ళాడు, మునిగాడు. ఆయన కుష్ఠం ఆయన ఏం చేసింది? వదిలేసి పోయింది. నేను అలా చెప్పను, కుష్ఠం అక్కడే ఉండిపోయింది. గెహజీ వెళ్ళి తెచ్చుకున్నాడు. ఎలా గెహజీ వెళ్ళి తెచ్చుకున్నాడు? ఈ నయమాన్ తిరిగి మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చాడు. అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మరి నన్ను బహుపరిచారు కదా, ఇగోండి కొన్ని కోంతులు, డబ్బులు గిబ్బులు ఇదిగో పట్టాలని. అయ్యగారు నాయకునే ఉంది. హలో, ఏమయ్యగారు అన్నారు? నీ డబ్బులు గిబ్బులు ఇదే నాకొద్దు, వెళ్ళా. వెళ్ళిపోయినప్పుడు గెహజీకి ఆలోచన వచ్చింది, అయ్యగారు వద్దన్నారుగా, నేనేం చేస్తా? ఈ పరిగెట్టాడు వెనకాతగా. నయమాన్ వెళ్ళిపోతున్నాడు. అయ్యగారు వెళ్ళిపోమన్నారు కదా, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ప్రణాళికలో గెహజీ వెళ్ళి ఏం చూస్తున్నాడు? అయ్యో అయ్యగారు అడిగారండి, ఏమి ఇచ్చేయమన్నారు? కాస్త డబ్బులు ఇచ్చేయండి, కాస్త బట్టలు ఇచ్చేయండి, కాస్త కొన్ని ఇచ్చేయండి. ఇచ్చి ఇంటికాడ పెట్టుకున్నాడు.
ఇచ్చినోడికి ప్రాబ్లం లేదు, తెచ్చినోడికి ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లం? తీసుకెళ్ళాలి ప్రాబ్లం. అయ్యగారు అడిగారు, నాయనా ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీ మనసు బాగుండేది కదా, ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీ మనసు ఎలా మారిపోయింది? నాతో నీకు అనుబంధం ఉండేది, వాక్యముతో నీకు అనుబంధం ఉంది కాదు, ఆత్మశక్తితో నీకు అనుబంధం ఉండేది, ఆ దేవుడితో నీకు అనుబంధం ఉండేది. నీ మనసు ఇంత త్వరగా ఏమైపోయింది? లేని దాని మీద నీ మనసు. బైబిల్ చెప్పిన మాట తెలుసా? గెహజీ అక్కడికి వెళ్ళి సామాన్ తేవడం వలన, అది దేవుని యొక్క దృష్టిలో దొరికిపోవడం వలన ఏమైంది? ఆయనకి తన కుటుంబానికి ఏమొచ్చింది? అందుకే చెప్తున్నమాట, పెవ్వ అని పిలిచి నీ ఇంటికి కష్టం తెచ్చుకోమాక, నీ పిల్లల మీద ఒక కష్టం తెచ్చుకోమాక, నీ పిల్లల మీద శాపం తెచ్చుకోమాక, నీ పిల్లల మీద జబ్బులు తెచ్చుకోమాక. ఈ రోజు దొరికిపోవాల్సిన దేవుని దగ్గర దొరికిపోయినని చెప్పు. నేను నా సౌకర్యం కోసం నిన్ను వాడుకున్నాను దేవా. నేను ప్రభువా పిలిచింది నేను అమ్మడానికి, నీ దగ్గర నుంచి సామాను పొందడానికి. నన్ను క్షమించు దేవా అని ప్రవక్త ముందు ఒప్పుకోగలిగి తీరితే, సేవకుడి ముందు ఒప్పుకోగలిగి తీరితే, దేవుని సమక్షంలో ఒప్పుకోగలిగి తీరితే అనుబంధం తిరిగి వస్తుంది. అందుకే చాలా మందికి ఏం లేదు, సంఘంతో అనుబంధం ఉండదు. అదరికి ఏమడదా? ప్రశ్న, నీకు ఈ సంఘంతో అనుబంధం అంటే ఈ సంఘంలో నీకేం పని? హలో, నన్నంతా కలిసి అది మనకేం లేదు, కొందరికి ఏం లేదు. అనుబంధం ఎప్పుడు వస్తుంది తెలుసా? జబ్బు గిబ్బు వస్తుంది. రెండోది ఆదివారం ఎందుకు పార్క్ కట్టుకెళ్తారు, అది కోసుకోలేక. అందుకే కొందరికి ఏం ఉండదు, కొందరికి ఏం ఉండదు. అనుబంధం ఉందో లేదో అన్న దానికి ఉన్న శోధన ఒకసారి గురి తిరుగుతుంది. అనుబంధం ఉందో లేదో అని తెలియడానికి ఈ శాఖ ఎన్ని తిరిగినా తెలియదు. సంఘంతో నీకు అనుబంధం ఉందో లేదో ఎన్నిసార్లు ఇది వచ్చావో లేదో చూస్తే తెలిసిపోద్ది. అనుబంధం ఉందో లేదో ఈ ప్యాంట్ చూస్తే తెలిసిపోద్ది దానికి ఉన్నాయేమో. ఎక్కడికి వెళ్ళిపోయాడు కొడుకోడు, నేను అంతా చెడగొట్టేవాడిని. సంబంధం అనుబంధం ఇన్ని కుర్చీలు ఉన్నాయి, తుడిచాడు ఎప్పుడైనా చెప్పలే. అలా బాగుంది, సరదాగా చేతిలో కూర్చున్నాడని తెలియదు అవన్నీ ఎంత తొక్కున్నదో. మా అమ్మ బాధపడతాడు ఊతికిసారి ఆరేసేసరికి. అమ్మా సంఘంతో నీకేం లేదు, అనుబంధం లేదు కాబట్టి వస్తున్నాం. ఆటో ఎక్కినట్టు వస్తున్నాం, ఆటో దిగినట్టు వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆటో ఎక్కి దిగే దాంట్లో ఒక పని ఉంది, ఏంటిది? ఎక్కడ కూడా ఉంది, ఏది? అల్లగా మౌనం ఉంది. ఆటో పని నచ్చేసేది అల్ల మౌనం ఉంది. అదో దానికోసం అదే దగ్గరికి వచ్చేది, దానికోసమే నీకు లేదు. సంఘంలో ప్రతి ఒక్కరికి ఏముంది? వారి వారి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను వారు ఏం చేయాలి? పోయామన్నది కాదు. సంఘంలో ఉన్న బిడ్డలకు అనుబంధం ఉండి తీరితే మాస్టర్ గారి గురించి బాధ్యత ఉంటుంది, మాస్టర్ గారి గురించి బాధ్యత ఉంటుంది, ఏ సంఘం గురించి బాధ్యత ఉంటుంది, సంఘ విషయం గురించి బాధ్యత ఉంటుంది. ఇరిగింది చిరిగింది అరిగింది పోయింది దానిని బాగు చేయడానికి ఏముంటుంది? నాకేమే ఎక్కడెక్కడో వాసన వస్తుంది, ఎక్కడెక్కడో తగులుతుంది, ఎక్కడెక్కడో మంట వస్తుంది. లేదు కొందరికి ఎవరితో అనుమానం పడదు, అయ్యగారితో అమ్మగారితో అనుమానం పడదు. ఎక్కడో ఆమె ఎక్కడి నుంచో వచ్చింది పర్లేదు మా నాన్న ప్రోత్సమే ఎవరితో అనుమానం పడదు. అయ్యగారు తిన్నారా, అమ్మగారు తిన్నారా, అయ్యగారు ఇంటికాడ బియ్యం ఉందా, అయ్యగారు కక్కలు తిన్నారా, అయ్యగారు మొక్కలు తిన్నారా, అయ్యగారికి ఏమైనా వైద్యం కావాలా, అయ్యగారికి ఏమైనా సహాయం కావాలా, అమ్మగారికి ఏదైనా చేసి పెట్టాలా. అయ్యగారు ఏదో ఊరికి వెళ్ళదు, అమ్మగారు ఒంటరిగానే ఉంది, తెలీదు. ఏమైనా అడగరు, అమ్మ ఏమైనా చేసి పెట్టాలా, ఏమైనా తేవాలా, అమ్మగారు ఏమైనా తేవాలా, మా ఇంటి కోసం నేను చేస్తాను. నీ హల్లెలూయా. దాని అంటే ఈ చర్చికి వచ్చేది అమ్మగారికి అమ్మగారిని, అయ్యగారికి అయ్యగారిని పిలిచేది ఉత్తునే. అయ్యగారు చెప్తారు అమ్మ రెడీ అవ్వమ్మా అని. అక్కడ మనకి మీటింగ్కి పిలిచారు, మనం ఒక్కరే వెళ్ళడం కాదు, పాస్టర్ గారు రారు, మనం వెళ్దామని పిలిస్తే అందరూ ఏం చేస్తారు? మొత్తం అయ్యారు. అనుమానం ఉన్నవాడు ఏం చేస్తాడు, లేనివాడు ఏం చేస్తాడు? స్టోరీ చెప్తాడు.
నీ సేవకుడితో నీకు అనుబంధం ఉందా? నీ సంఘంతో నీకు అనుబంధం ఉందా? నీ ఇరుగు పొరుగు నేను మరి మా తాగి ఇక్కడ మొత్తం ఏడ్చేసి కూర్చుంటారు. అదో ఈ పక్కటి గల అనుబంధంలోకి తిరిగి రా. ఈ పక్కటి గల దేవుడు కోరేది నీకు ఒక మంచి అనుబంధం కావాలి. వాక్యముతో మాత్రం కాదు, దేవుడితో మాత్రం కాదు, పరిశుద్ధాత్మతో మాత్రం కాదు, సేవకులతో సేవకులతో తోటి సంఘ బిడ్డలతో దిగినట్టుగా కాదు అనుబంధం. హలో, మన అనుబంధం ఎక్కడ వరకు? మన అనుబంధం ఎక్కడ వరకు? అందరూ అనుకుంటారు సమాధి పెట్టిలో పువ్వు వేసినంత వరకు అనుకుంటున్నారు. కాదు, నువ్వు దేవుని బిడ్డగా జీవించి పరలోకానికి వెళ్ళడానికి నిర్ణయపడిన వాడైతే నీ ముగింపు మరణంతో కాదు, మరణించిన వాళ్ళకి బైబిల్ చెప్పాడు. చెప్పనమ్మా, నువ్వు ముందులో వెనక్కిలో నేను చెప్పను. అందుకే బైబిల్ చెప్తాను, మోషేకి దేవుడే ఏం చేశారు? సమాధి చేశారు. అలాగైతే మోషేకి దేవుడు సమాధి చేస్తే దేవుని బిడ్డలు కూడా దేవుడు సమాధి చేయగలిగితే మనం కూడా దేవుని బిడ్డల సమాధికి ఏం చేయాలి? ఇప్పుడు చెప్తే ఇప్పుడు అందరం ముఖాలు దిగాలి. అదో ఎన్ని సమాధికి వెళ్ళి మట్టేసేసి వచ్చావు. నేను ఆడవాళ్ళకి అడిగేది, ఊరి సాంప్రదాయం ఏం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు, అక్కడే వెళ్ళాలి. ఏం చెప్పడానికి? అమ్మా నువ్వు వెళ్ళమ్మా, ఇదిగో మట్టేస్తా, వెనకాల నన్ను కూడా ఎవడో మట్టేస్తాడు. అనుబంధం ఉంటే తగ్గే కదా. యేసయ్యను సమాధిలో పెట్టబడిన స్థాయిలో ఆడవాళ్ళకి ఏం జరిగింది? దేవునికి అధిక ప్రేమ కలిగింది కాబట్టి చందనకాలయ్యి చీకటిగా ఉన్న సందర్భమైన వారికి భయం అనిపించలేదు, వారికి వేదన అనిపించలేదు. వారి గురువుని చూడటానికి ఏం చేశారు? రాత్రి సిద్ధపడ్డాయి పరిగె. అనుబంధం ఉంటే సమాధి కాడకు కూడా వెళ్తాం. అనుబంధం లేకపోతే సమాధి ఇంటి గడప కూడా రాదు. అందుకే కదా ఇంటి గడపకు రాకుండా గడపకి కాకుండా కుక్కని పెడతారు. కుక్కని పెట్టేదే ఇంటి గడపకు రావద్దని చెప్తారు. అర్థం కాలేదు. ఇంటికంటే ఓడి తగ్గించి దీని ఇంటికి మానవులకు ప్రవేశ కాదు, కానీ కుక్కని అంతా లోని రానిస్తా. అందుకే ఇప్పుడు మానవుడికి మానవుడి మీద ఏం లేదు, అనుబంధం లేదు. మానవుడికి కుక్క మీద అనుబంధం. ఇంకా మిగతా జంతువులను పట్టుకుంటే అక్కడ కూకొని ఏడుతాను, నేను అది కూడా వదిలేసి వెళ్ళిపోవాలనుకోవచ్చు. అందుకే నేను చెప్పొచ్చిన మాట దేవునికి బిడ్డలారా, ఈ 11 ఉపవాస ప్రాంతం అనుబంధంలోకి తిరిగిరా. మాస్టర్ గారితో నీకు అనుబంధం లేదు, వెళ్ళి క్షమాపడు. అయ్యారు ఉత్తుగా వచ్చి అయ్యారే పిలిచండి, నాకు నీకు అనుబంధం కావాలి. నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నావు. నువ్వు నా కోసం ఉపవాసం చేస్తావు, నేను నీ కోసం ఉపవాసం చేస్తాను. నేను రోగిగా ఉన్నావు, నువ్వు నా కోసం పరిగెడతావు. నీవు రోగిగా ఉన్నావు, నేను నీ కోసం పరిగెడతాను. లేకపోతే ఉత్తునే మనం ఏం చేసేది? మార్కొస్ వార్త 10వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూచి 10:23. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. అదో ఆస్తి ఉంటే ఎక్కడికి వెళ్ళాం? అప్పుడు ఎవరు వెళ్తారు? హలో, ఉన్నారు నాతో కలిసి, ఉన్నారు నాతో కలిసి అలా పేరు అనుకుంటారు. అదో మరొకసారి చదవమ్మా వాక్యం. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఇక్కడ ఆస్తి లేని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. నాకు తెలియదు మీ ఆస్తి తెలిసిన ఒకడు ఉన్నాడు. ఆయనకి చెప్పాలి మీకు ఆస్తి ఉందో లేదో. ఆస్తి అంటే ఏంటంటే ఆస్తి? డబ్బు, ధనము, అంతస్తు, ఐశ్వర్యం, పిల్లలు, అమ్మ, నాన్న, ఇవన్నీ ఆస్తి. మనం అన్ని డబ్బే అనుకుంటున్నాం. నీకు అమ్మ అంటే మనం అందరం ఏమన్నా ఆస్తి వాళ్ళమే. ఏం లేనో ఏం కాదు, ఏ ఠికానా లేనో ఏం కాదు. మనకి ఎవరో ఒకరు ఉన్నారు. అప్పుడు అక్కడ చెప్పిన వాక్యం ఏంటిది? ఆస్తి మీద ఆశ ఉన్నవాడు ఏం చేయలేడు. అలాగే ఎవరు దేవుని రాజ్యం ప్రవేశిస్తారు? రెడీ ఆస్తి లేనివాడు ఉండడానికి. అర్థం కాలేదు. రెడీ ఆస్తి లేనివాడుగా ఉండడానికి.
ఆ కథ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దాని 17వ వచనం నుంచి ఒకడు పరిగెట్టి వచ్చి ఏసయ్యా మంచి బోధకుడా, నేను నీకేమని తీరాలి, మంచి శిష్యుడై ఉండి తీరాలి. నేను మంచి శిష్యుడై ఉండి తీరడానికి నేనేమి చేయాలి? ఆయనకి మనకి తేడా ఏంటి? ఆ కుర్రోడికి మనకి తేడా ఏంటి? అది చెప్పడానికి ఏసీ దగ్గరికి వెళ్ళాడు, మనం వెళ్ళలేదు. ఆ గుండె దగ్గర చేసుకొని ఏసీ దగ్గరికి వెళ్ళని చెప్పారు, ఏసయ్యా 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 నిత్య జీవం పొందడానికి బాగుపడ్డానికి నేను ఏం చేయాలి? ఏసయ్య ఏం చెప్పారు తెలుసా? ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞలన్నింటినీ ఏం చేస్తాయి, ఏం చేయాలి? వాదించాడు ఏసయ్యని. ఏసయ్యా నేను చిన్న బచ్చగడుగా ఉన్నప్పుడే నేను ఏం చేశా? ఇవన్నీ పాటించారు. ఏసయ్య అంటే ఎవరు పని చేయి, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఉన్న ఆస్తి మొత్తం అమ్మి పేదలకి ఇచ్చేసి తిరిగి రాను. ఆ కుర్రోడు ఆ రోజు వెళ్ళాడు. నేటికి ఎక్కడ ఉన్న కుర్రోడు కూడా అటు పరిశీలి కాలేదు. ఆ కుర్రోడు ఆ రోజు ఏసీ దగ్గరికి పరిగెట్టి వెళ్ళిపోయాడు. ఆ వెనకాతలు నేటికి కూడా కొంతమంది విశ్వాసం పరిగెట్టి వెళ్ళారు. మరి మీరు ఉన్నారో లేదో హల్లెలూయా చెప్పి మీరు ప్రస్తావించండి. రాత్రి వేళ మీ దగ్గరికి మీ అమ్మ నాన్న తమ్ముడు చెల్లి బంధువు అనుబంధం అన్ని విడిచిపెట్టి అమ్మి ఎంతమంది వస్తారు? అబ్రాహాం గురించి ఘోర వాక్యాలు అన్ని చెప్పేస్తాం. అబ్రాహాం గురించి ఘోర వాక్యాలు వింటాం, చెప్పేస్తాం, అల్లు చెప్పేస్తాం, దూకుతాం, గెంతుతాం. అబ్రాహాం దగ్గర దేవుడు ఒకరోజు ప్రత్యక్షమై చెప్పి నాయన అమ్మ నాన్న అనుబంధం అన్ని ఏం చేయి విడిచిపెట్టి నేను నీకు చూపించిన ఏం చేయి. అబ్రాహాం దేవుడిని అడగలే, ఏం చేసామని అడగలే. ఎందుకు? ఆయన తెలుసు దేవుడు మోసం చేయడు. దేవుడు దొంగ కాదు. ఒక మాట చెప్పి నన్ను ఏం చేయడానికి ఆయన ఒక నగరం చెప్పాడంటే నా కోసం ఏదో చెత్త పరిచయం చెప్తానమాట. అందుకే కదా మనం వదలలేకపోతున్నాం దేన్ని, అనుబంధాలను ఏం చేయలేకపోతున్నాం, అనుబంధాలన్నింటినీ ఏం చేస్తున్నాం, ఒకేసారి పట్టేసుకుంటున్నాం. హలో, దాని అర్థం అనుబంధంతో ఉన్న అనుబంధం క్యాన్సిల్ చేసి మనం నేనేం చెప్పట్లేదు. అనుబంధానికి పైగా అధికారం దేని విషయం గురించి ఉండాలి, దేవుని యొక్క రాజ్య విషయం గురించి ఉంది. ఏసయ్య చచ్చిపోయినప్పుడు అమ్మ కూడా రాలే సమాధి దగ్గరికి, ఏసయ్య చచ్చిపోయినప్పుడు అన్నయ్య కూడా రాలే సమాధికి. ఏసయ్య సిలువలో ఏడాది ఆయన సమ అలా నిలబడి ఉన్నప్పుడు ఎవరు రాలే, ఆయన సమాన్ని అడగడానికి శిష్యులు ఎవరు రాలే. ఏసయ్యనే అమ్మ నాన్న పట్టించుకోలేదంటే మనల్ని ఎవరైనా పట్టించుకుంటారా? పోయిన రోజు మన సంఘంలో ఒక పాపకి నేను అమ్మ ఫోన్ ఇప్పుడు నా ముద్దుల ఫోన్ అంతరవే, నువ్వు చచ్చిపోయిన 3 గంటలకి నీ ఫోన్ ఎవడు వాడతాడు, నీకేమైనా గుర్తుందా అని అడిగాను. అప్పుడు ఆమె అన్నదా మా అమ్మ నాన్న అందరు నేను 3 సంవత్సరాల తర్వాత ఎవడు వాడతాడు నీ ఫోన్? నా ముద్దుల ఫోన్ అన్న ఫోన్ 3 సంవత్సరాలు అయ్యేసరికి ఇది ఎవరి దగ్గర ఉంటది? ఏ దుకాణం ఉండదు. నాకు అన్నీ చెప్పినాడు, మాట చెప్పాడు, బతుకున్నాను బాగానే ఉన్నాను, కానీ నేను కానీ ఒకవేళ చచ్చుంటే మా అమ్మ నాన్న మంచి ఆ మాట అన్నాడు ఆయన. ఆయన అది ఏ ఉద్దేశంతో అన్నాడు నాకు తెలియదు, కానీ ఆయన చెప్పేటప్పుడు నాకు బాధ వేసింది. నిజమే కదా, 3 నెలలు పోతే మనల్ని అందరూ ఏం చేస్తారు, ఇంకా మర్చిపోకుండా ఉండడానికి ఫోటో ప్రేమ తగిలించి అది కూడా ఉంటే ఉంది, అది పట్టింది, అది కూడా అని నేను చెప్పొచ్చే మాట. ఏసయ్యతో నీకు అనుబంధం స్థాయి ఉండి తీరాలంటే ఏం చేయాలి? అన్నిటితో నా అనుబంధాన్ని ఏం చేసుకోగలిగే తీరాలి. నీ అమ్మ కాదు నీ ఆత్మీయతను, నీ అమ్మ కాదు నీ ఆరాధన అనిపించాల్సింది, నీ అమ్మ చెప్పినందుకు కాదు బాప్తిసం పొందాల్సింది. అదో 90% మంది దేవుని బిడ్డలు ఇష్టపూర్వకం కాదు, కష్టపూర్వకంగా బాప్తిసం పొందాలి. పాటలకి వెళ్ళమ్మా అమ్మ చెప్పడు వెళ్ళమ్మా మునిగి సచ్చామ్మా మునిగి. ఈ పాప ఏమనుకుంటుంది, మునిగి సచ్చే పాలే నీళ్ళలో మునిగేటప్పుడు కదా దానికి అర్థం కావట్లేదు, ఇది దాని సమాధి కార్యక్రమం ఉంది. అప్పుడు ఆమె అడగాలి, అమ్మా ఇది నీ సమాధి కార్యక్రమం, ఏ సమాధి? నీ పాత స్వభావం మొత్తం ఏం చేస్తున్నాం, ఇది చెప్తే మళ్ళీ నీళ్ళు నిలబడరా? పీటీ ఉషా కన్నా స్పీడ్ పరిగెత్తుంది. హలో, అర్థం కాలేదు. దాని అర్థం వాళ్ళు నిన్ను నీళ్ళలో బలవంతంగా తీసుకెళ్ళగా వాళ్ళకి ఒక ఆశ ఉంది, రేపు బాగుపడతారు, ఎల్లుండి బాగుపడతారు, అందరూ ఎల్లుండి బాగుపడతారు ఆసక్తితో చెప్పాలి.
వేటి మీద కూడా నీకేం ఉండకూడదు. చివరి మాట, అబ్రహాముకి తన కొడుకుని ఏమి ఇచ్చుకోమన్నారు? ఎందుకు ఇచ్చుకోమన్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఇచ్చుకోమన్నారు? వీడికి ఎప్పుడు ఈ కొడుకు దొరికింది? ముసలోడు అయినప్పుడే ఏం దొరికింది? యవనస్తులుగా ఉన్నప్పుడు పిల్లలు దొరికినప్పుడు అందరూ ఇచ్చేస్తారు. ముసలోడుగా ఉన్నప్పుడు ఇంక దిక్కులేదు, రేపు మోపో సత్తాం, అప్పుడు దేవుడు నీకు సంతానం ఇచ్చావు అనుకో, అప్పుడు నీకు కింద తెప్పడం సైకిల్ పెట్టుకునే తిరుగుతాడు. నాకు ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయనకి 36 సంవత్సరాల పెళ్ళి అయింది. ఓ బాబు ఒకటి పుట్టాడు, వదలాడు. ఆ కొడుకుకి 4 సంవత్సరాలు, ఇప్పుడు కూడా నడవడం లేదు, ఎప్పుడు సైకిల్. హలో, ఏసై తెలుసు ఈయనకి దేని మీద మనసు వచ్చేస్తుంది, కొడుకు మీద. అందుకే ఏసై గారికి నీ కొడుకుని నాకేం చేసే. దేవుడి పిల్లలను ఇచ్చారు, దేవుడు తిరిగి అడగడానికి హక్కు లేదా? అందుకే కదా యోబు చెప్పు, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, కనకంతా నీకే. అలాగే కాదు, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకునే హక్కు లేదు, నేను ఎత్తను, నువ్వు తీసుకోవాలి. తర్వాత చేస్తా ఆ పిల్లలు కానీ చనిపోతే ఏం చెప్పు, దేవుడు నువ్వు నాకు అన్యాయం చేయదు, ఏదో నువ్వు సంపాదించినట్టు. ఆయన ఇచ్చినది. హలో, ఈరోజు నీకు ఇచ్చిన హోదా, ఈరోజు నీకు ఇచ్చిన అమ్మ, అవన్నీ ఎవరిచ్చినదే? ఆయన ఇచ్చినదైతే ఆయన అడిగితే ఏం చేయగలిగి తీరాలి, చెప్పగలిగి తీరాలి. హల్లెలూయా. అందుకే యేసు చెప్పిన మాట, ఒకడు నా శిష్యుడు అయిపోవాలని కోరుకుంటే ఏం చేయాలి? ముందు నీ అమ్మని, నీ నాన్నని, నీ భార్యని, నీ పిల్లలని, నీకు ఉన్న వాటిని అన్నింటి విడిచి నిన్ను నీవు కూడా ఏం చేయాలి? తెచ్చుకోనండి. ఎంత మంది ఉన్న వాళ్ళ వెంబడించిన అలాగైతే మనకి దేని మీద ఆశ ఉండకూడదు. దేవుడు ఇచ్చిన సామాను మీద మనకి ఏం ఉండకూడదు. ఉపవాస ప్రార్థన పని ఉంది, అయిపోతాను, పోతే పోయింది, ఇంకో పని జరిగింది. ఏమో దేవుని చేస్తాం, ఆ ఉపవాస ప్రార్థన ఇంకో పని చేయాలని ఆశ ఉంటుంది. అప్పటి వరకు నీకు 4,000 దొరుకుతుంది. ఉపవాస ప్రార్థన కూడిపోతే 8,000 శాలరీ దొరుకుతుంది. ఉపవాస ప్రార్థన రాకుండా ఆ 4,000 శాలరీతో ఏమో కొట్టుకురావాలి. అర్థం కాలేదే. హలో, దేవుని పనికి ఏం కాకూడదు, వంకలు చెప్పుకోకూడదు. దేవుని విషయానికి ఏం చేయకూడదు, వంక మాత్రం చెప్పడం కాదు. దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన నమ్మదగిన దేవుడు, నడిపించి తీరడానికి ఆయన మనల్ని ఏం చేసిన దేవుడు, దేవుడు. అందుకే పనులే కదా, ధనాన్ని ఇరికించుకొని ఏం చేయకూడదు, దేవుని యొక్క రాజ్యాన్ని నష్టపోకూడదు. హలో, దేవుని యొక్క రాజ్యాన్ని నష్టపోయేది కారణం తెలుసా? ధనం, లేకపోతే డబ్బు, లేకపోతే పలుకుబడి, అధికారం, కుటుంబమే చాలా మందిని ఏం చేసేది. మా చర్చిలో సండే స్కూల్ జరుగుతున్నాయి. సండే స్కూల్ జరిగినప్పుడు తల్లి వచ్చి సండే స్కూల్ టీచర్కి ఏం చెప్తున్నారు, నువ్వు సండే స్కూల్ మాత్రం ఎంత సాగ తీసేసి ఏం చెప్పొద్దు, 5 నిమిషాల్లో తగ్గొట్టి వచ్చాగా. ఎవరు చెప్తున్నారు? సండే స్కూల్ నేర్పించే టీచర్కి ఏం చెప్తున్నది? మా బాబు పేరు, మా బాబు పడుకోవాలా, మా బాబు బొక్కోవాలా, నువ్వు ఎలా సాగి తీసేసి ఎప్పుడు బొప్పుతాడు? ఇప్పుడు బొప్పుతాడు. ఎక్కడ బొప్పుతాడు? మందు సాల కాడ బొప్పుతాడు, సిగరెట్ తాగి బొప్పుతాడు. సరదా తీరింది అమ్మకి. సండే స్కూల్లో గంట వదలడానికి అమ్మకి ఏం కాదు, ఆశ లేదు. మా బాబు బొప్పుకోవాలా, బొప్పుతాడు. ఇప్పుడు రోజు పాత్రతో బొప్పుతాడు మా మీద. అప్పుడు చెప్పాలనిపిస్తుంది, తను బొప్పుతానని చెప్పావు కదా టీచర్కి, తీరింది బొప్పు. హలో, ఆ టీచర్ ఆమెకి 2 ఎక్స్ట్రా పాఠాలు చెప్పి వాక్యం గురించి చెప్తే కనీసం అందరూ తాగుసాలని బయటిగా ఉంటాడు, చర్చిగానే అవుతాడు, మంచి బుద్ధిగా మంచిగా మారుతాడు. కానీ ఆ తల్లి ఏం చేసింది? సండే స్కూల్లో ఏం చేసింది? వేసేద్దాం అనుకోండి. దేవుని స్కూల్ని ఆపే మనగారిగా నువ్వు అని దేవుడు తిరిగి తల వేశాడు. ఇప్పుడు తెరవడానికి పిచ్చెక్కిపోతుంది. నేను చెప్పొచ్చిన మాట, దేవుని చేతిలో తాళం ఉంది, ఎప్పుడూ మోయగలడు. నువ్వు దాన్ని ఏం చేయొద్దు, నీ ఆశలతో తాళం వేయొద్దు. ఏదైనా ఉపవాస ప్రార్థన
ప్రార్థన కూడిక దీవెన కలిగేటట్టుగా మారితే ఒప్పుకుంటే దాని ద్వారా దేవుడు మిమ్మల్ని సహాయం చేసుకుని కాక కోరుకుంటూ ఈ వాక్యాలతో దేవుడు మీ అందరిని దీవించును కాక. స్తోత్రం. హల్లెలూయా.